ఈ నెల 31న వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నట్టుగా చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇచ్చిన మాట ప్రకారం వెలుగొండ నిర్వాసితులకు పరిహారం ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్టుగా తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పి జాతికి అంకితం చేయడం ప్రపంచంలోనే 8వ వింత అంటూ నిమ్మల తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. ఇక వెలుగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారం అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 3వ విడతగా 250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు సీఎం అందజేశారు. దీంతో ఇప్పటి వరకు 768 కోట్లను నిర్వాసితులకు కూటమి సర్కార్ ఇచ్చింది. మొదటి విడతలో 2557 కుటుంబాలకు 318 కోట్లు, రెండో విడతలో 1622 కుటుంబాలకు 200 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. ఇక మూడో విడతలో భాగంగా ఈ రోజు 2027 కుటుంబాలకు 250 కోట్ల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఇప్పటి వరకు మొత్తం 6206 కుటుంబాలకు 768 కోట్ల మేర పరిహారాన్ని ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. దీంతో దాదాపు 85% మేర R&R పూర్తయింది. వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశను త్వరలోనే కూటమి ప్రజా ప్రభుత్వం ప్రారంభించబోతోంది. దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ R&Rకి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలు ఉంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితులను PDF ఫ్యామిలీని గుర్తించాం. అందులో సెల్ఫ్ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు 3,962 మంది, అదేవిధంగా వన్ టైం సెటిల్మెంట్ కింద 3,359 మంది. ఈ రకంగా ఆ 7,321 మందికి సంబంధించి మీరు చూశారు. వెలుగొండ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా 40 రోజుల సమయంలో మరి దగ్గర 768 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ కింద 318 కోట్ల రూపాయలు, సెకండ్ ఫేజ్ కింద 200 కోట్ల రూపాయలు, థర్డ్ ఫేజ్ కింద మళ్ళీ ఈరోజు 250, 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి విషయం.